హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు వీడియోలో ఓల్డ్ జీన్స్తో బేబీ స్కర్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇది 4 ఇయర్స్ పాపకి స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ప్యాంట్ చివర ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ప్యాంట్ పై భాగాన్ని కూడా మనం కట్ చేసుకోవాలి. స్కేల్తో ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని కట్ చేస్తున్నాను. ఇలా నేను ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ చేసుకుంటున్నాను. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ప్యాంట్కి మిడిల్లో ఉన్న స్టిచ్చెస్ని మనం విప్పేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చెస్ అన్నీ విప్పేసుకున్న తర్వాత ఒక పార్ట్ తీసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని నేను 6 ఇంచెస్ పెడుతున్నాను లెంత్. ఇలా 6 ఇంచెస్కి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇంకొక పార్ట్ తీసుకుని దాన్ని మిడిల్లో ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని 8 ఇంచెస్ లెంత్ పెట్టుకోవాలి. ఇలా 8 ఇంచెస్ లెంత్ పెట్టుకుని ఒక లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక సెకండ్ పార్ట్లో ఇంకో పార్ట్ మిగిలింది కదా, ఆ పార్ట్ని తీసుకుని ఫస్ట్ మనం 6 ఇంచెస్ లెంత్ పెట్టుకుని కట్ చేసుకున్న పార్ట్ వేసుకుని అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇదేంటంటే ప్లీట్స్ పెడతామన్నమాట. ఇప్పుడు స్కర్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ లెంత్ 6 పెట్టుకు తీసుకున్న 3 పీసెస్ని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇవేంటంటే ప్లీట్స్ కోసం అనమాట. స్కర్ట్ కింద ప్లీట్స్ వస్తాయి, దానికోసం ఈ పీసెస్. నేను ఈ 3 పీసెస్ని ఇలా జాయిన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ఎడ్జ్ని ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ పీస్కి కుర్చీలు పెడతాను. ఈ కుర్చీలు పెట్టుకోవడానికి ఇలా 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇదేంటంటే బాక్స్ ప్లీట్స్ వస్తాయి, సో నేను 2 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఈ పీస్ అంతా కూడా ఇలా 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన తర్వాత కుర్చీలు పెడుతున్నాను. ఇలా ఒక కుర్చీ ఫ్రంట్కి అలాగే ఇంకో కుర్చీ బ్యాక్కి వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకి బాక్స్ షేప్లో వస్తాయి అన్నమాట ప్లీట్స్. సో నేను ఈ విధంగా క్లాత్ అంతా కూడా ఇలా కుర్చీలు పెట్టేస్తున్నాను. కుర్చీలు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది లుక్ ఎలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం 8 ఇంచెస్ లెంత్ పెట్టుకుని తీసుకున్న పీస్ని తీసుకుని ఈ కుర్చీలు పెట్టుకున్న పీస్ని దానికి ఒక సైడ్ అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత నేను ఇలా ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ వేస్తున్నాను. క్లాత్కి ఇంకొక సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. ఇదేంటంటే ఎలాస్టిక్ వేసుకోవడానికి కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకుని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట.
స్కర్ట్కి ఎలాస్టిక్ వేస్తున్నాను. పాప నడుము లూజ్ వచ్చేసి 20 ఉంది. సో నేను 20లో -3 చేసి 17 పెట్టుకుంటున్నాను ఎలాస్టిక్. అలాగే 1 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్కి పెట్టుకుంటున్నాను, 18 పెడుతున్నాను. ఈ విధంగా ఎలాస్టిక్ వేసుకున్న తర్వాత స్కర్ట్కి ఆ సైడ్ ఈ సైడ్ కూడా మనం కలిపి జాయింట్ చేసుకోవాలి. స్కర్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం బౌ పెడదాం. ఫ్యాంట్ పైపాట్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లెంత్ వచ్చేసి 7, అలాగే విడ్త్ 6 ఇంచెస్ ఉండేలా చూసుకుని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ లైన్ డ్రా చేసిన విధంగా మధ్యలో వదులుకుని స్టిచ్ చేసుకోవాలి. ఆ చివర ఈ చివర కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని ఈ క్లాత్కి అటు ఎడ్జెస్ ఇటు ఎడ్జెస్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా రివర్స్ చేయాలి. రివర్స్ చేసిన తర్వాత ఇలా చిన్నగా ప్లీట్స్ వచ్చేలా పెట్టుకుని దారంతో దీన్ని టై చేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా ఇలా మనం ఓల్డ్ జీన్స్తో చిన్నపిల్లలకి ఇలా స్కర్ట్స్ స్టిచ్ చేసుకోవచ్చు. మీకు నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.